Respected Vice Principal Sir, Senior Most Teacher Mr. Praveen Sir, and our Gurus. మనకి మంచి ఒక ఆపర్చునిటీ ఉంది. ఇండిజినియస్ టాయ్స్ వర్క్షాప్ అని మన సమితి నుంచి ఏదైతే మనకి వర్క్షాప్ ఇచ్చారో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరందరూ నేర్చుకోవటానికి. ఇక ప్రతి డిస్ట్రిక్ట్లో ఏదో ఒకటి ఉంటుంది, స్టేట్లో ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది. మనకేంటంటే నిజామాబాద్ నుంచి మనం నిర్మల్ టాయ్స్కి మనం సెలెక్ట్ చేసాము. ఈ టాయ్స్ జనరలీ ఏంటంటే ట్రెడిషనల్ టాయ్స్, ట్రెడిషనల్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ నేచురల్గా వాటికి యూజ్ చేసే ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ నేచురల్ ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది. మనం ఎందులో యూజ్ చేసామో దీని గురించి నేను కొంచెం సింపుల్గా చెప్దామనుకున్నాను. ఆల్రెడీ పిల్లలు చేశారు, వాళ్ళు యూజ్ చేశారు, వర్క్ చేశారు, వాళ్ళకి తెలుసు. ఇదంతా కంప్లీట్ నేచురల్ థింగ్. అందులో వుడ్ యూజ్ చేశారు, అందులో వుడ్ పౌడర్ యూజ్ చేశారు. చింతగింజ సీడ్స్ ఉంటాయి కదా, దాని పౌడర్తో గమ్ తయారు చేశారు, వాటితో పేస్ట్ తయారు చేశారు. అవన్నీ దాన్ని పెట్టేసి ఒక మంచి షేప్ తీసుకొచ్చేసి ఎంత నేచురల్ లైఫ్ ఉన్నట్ట ఆ బర్డ్స్, ఎనిమల్స్ అవన్నీ తయారు చేశారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీకు వేసారు, మీకు ఎక్స్పీరియన్స్ అయింది. కాబట్టి జనరల్ ఏంటంటే ఇప్పుడు బయట ఏదైతే టాయ్స్ ఏమైనా దొరుకుతున్నాయో ఇండస్ట్రియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కెమికల్స్ తయారు చేసిన ప్లాస్టిక్, ఫైబర్. కానీ ఇవి అట్లా కాదు, ఎకో ఫ్రెండ్లీ. అంటే మనకి కట్టెతో తయారు చేసినవి, నేచురల్ థింగ్స్తో మనం తయారు చేసిన ఇవి టాయ్స్. కాబట్టి మీరందరూ నేర్చుకున్నారు. దీన్ని మైండ్లో చూసుకొని రేపు ఏదైనా మనకి ఎగ్జిబిట్స్ కోసమైనా కానీ దేనికోసమైనా కానీ మీరు దీన్ని టెక్నిక్స్ ఉపయోగించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. Invite C.H. Upamanyu from 8th B, who would like to represent from the students' side, and he has also represented our school for the Regional Art Integrated Education Meet at JMP Bangalore. So I would like to invite him to share his experience about the workshop. Good afternoon to all of you. This is C.H. Upamanyu, Class 8B. मैं मेरा एक्सपीरियंस शेयर करना चाहता हूँ बेंगलुरु ट्रिप के लिए, जो रीजनल इंटीग्रेशन वीक हुआ था बेंगलुरु बांगलुरु डिस्ट्रिक्ट में. जैसे आपको पता है ये ग्रुप फॉर्म आर्ट निर्मल टॉयज एक बहुत ही एंशियंट और ट्रेडिशनल आर्ट है. इसकी शुरुआत 14वीं सेंचुरी में हुई थी, जब डेक्कन के राजा इससे ज़्यादा प्रभावित होने लगे. 17वीं सेंचुरी में इसे निर्मल नाम के एक राजा ने, जिसने निर्मल के राजा थे वो भी प्रभावित हुए थे. उन्होंने एक टॉय इंडस्ट्री शुरुआत की थी. जो टॉय मेकर्स होते हैं उन्हें सोमक शेट्टियास नाम का टाइटल दिया गया. अभी आप जो मंच पर देख रहे हैं द ग्रेट 3 डिग्निटरीज, वो भी सोमक शेट्टियास है. मैं प्राउड टू बी से हूँ सोमक शेट्टियास ने ही हमें सभी नवोदयों को ये आर्ट फॉर्म सिखाया है. तो मैं रीजनल इंटीग्रेशन जो हुआ था बेंगलुरु में, वह कोंडापल्ली टॉयज गुंटूर, ऐसे चनपटना टॉयज और इटिकोप्पा का टॉयज, बहुत से और आर्ट फॉर्म्स मैंने देखे थे और मैं उन आर्ट फॉर्म्स को एक्सपीरियंस कर पाया और मैंने जाना उनका इन्फॉर्मेशन. मुझे बहुत अच्छा लगा कि हमारा आर्ट फॉर्म इतना ट्रेडिशनल और हेरिटेजिक है. और मुझे ये अपॉर्चुनिटी देने के लिए मैं 3 डिग्निटरीज और आर्ट सर को धन्यवाद कहना चाहता हूँ. धन्यवाद. Thank you, Upamanyu. Next, I would like to invite B. Pranav of 7th A, who also participated in the workshop.
గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ ప్రణవ్ ఆఫ్ క్లాస్ 7th A. నేను వర్క్షాప్లో చేసిన పని మొత్తం ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాను. ఫస్ట్ ఒక కట్టె తీసుకుంటాం. ఆ గుడ్డు పేరు పునికి. ఆ గుడ్డుని ఒక షేప్లో పెట్టి తర్వాత చింతగింజల్ని గ్రైండ్ చేసి తర్వాత దాన్ని వాటర్ కలిపి ఉడకబెడితే అది లప్పం తయారవుతుంది. దానిలో వుడ్ పౌడర్ కలిపితే అది కొంచెం గమ్ములకి అవుతుంది. తర్వాత షేప్ తయారు చేసిన వుడ్ మీద కొంచెం ఇంకా కర్బూజ్ షేప్ వేస్తే ఇంకా మంచిగా కనబడుతుంది. తర్వాత ఎండబెట్టిన తర్వాత శాండ్ పేపర్తో దానికి గీయాలి. తర్వాత శుద్ధ మట్టి అని ఉంటుంది, దానికి పెయింట్ బ్రష్తో పెయింట్ టైప్ వేయాలి. తర్వాత ఇంకోసారి శాండ్ పేపర్ గీసి పెయింట్ వేయాలి. థ్యాంక్ యూ.